గతంలో మన చేతన మీడియాలో నేనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లాన్ బి ఈసారి ఏంటి? జగన్మోహన్ రెడ్డి తనకు తానే గాయపరచుకోవటమో లేదా తనకు తానే హాని తలపెట్టుకోవటం అన్నట్టుగా ఉండిద్దయ్యా, జస్ట్ నా ఎజంప్షన్ ఇది అని చెప్పాను. ఎప్పుడు? గులకరాయి డ్రామా జరగటానికి ముందు. గులకరాయి డ్రామా అన్నవాడు ఎందుకు యూజ్ చేస్తున్నా? అక్కడ దుర్గారావు అనబడే వ్యక్తి ప్రోద్బలంతో ఈ సతీష్ విసిరాడు అన్నారు. అసలు దుర్గారావు ఇన్వాల్వ్మెంట్ లేదని తెలిసింది. అక్కడే నాకు డౌట్ కొట్టింది. దుర్గారావు టీడీపీ మనిషి అంటే ఇంక డ్రామాగా ఏమనాలి? ఆ పిల్లడు ఇప్పుడు సతీష్ ఆల్రెడీ పోలీస్ కస్టడీలో ఉన్నట్టుగా ఉన్నాడు. సో ఆ పిల్లడు మరి ఇరికిస్తారా? ఈ పిల్లడిది ఏం లేదు, ఏదో కోపంలో చీకట్లో విసిరాడని చెప్పేసి అంటారా? చూద్దాం. బట్ జగన్ అయితే చక్కగా స్టిక్కర్ అలాగే పెట్టుకున్నాడు. రోజుకి ఇంకా బ్యాండెడ్ పెరుగుతూనే ఉంది. డాక్టర్లు ఏమో అన్నిసార్లు ఉండకూడదు బాబు, బ్యాండెడ్ తీసేయండి బాబు అని చెప్తూనే ఉన్నారు. వాళ్ళ చెల్లి సునీత సత్యం చెప్తుంది, అన్నా నేను నీకు పార్టీ పరం కాదు, డాక్టర్గా సలహా ఇస్తానా, నా బ్యాండెడ్ తీసే, లేదంటే సెప్టిక్ అయింది, అది తీసేస్తే త్వరగా తగ్గిద్ది, మరి డాక్టర్ నీకు ఏం చెప్తానంటే తెలీదు, చూసుకో జాగ్రత్త అని చెప్పేసాను. సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను? గతంలో కోడికెత్తి డ్రామా తెలిసిపోయింది. టీడీపీ అన్నారు, అన్నా హడబడి అన్నారు. బట్ అన్నయ్య వాళ్ళు వచ్చేసి టీడీపీకి సీన్కి సంబంధం లేదు, సీన్ సింపతి కోసం పొడిచాడు బాబు అని చెప్పేసి తేల్చారు. అయినా సరే లేదు కాదు కూడదన్నారు. చివరికి ఇంక ఎట్టగానే బెయిల్ ఇచ్చారు. మా పిల్లడు సైలెంట్గా ఉన్నాడు. నెక్స్ట్ వివేకానంద హత్య, గుండెపట్టు అన్నారు, హత్య అన్నారు, నరస రక్త రకరకాల వాడి పడేశారు. వర్కౌట్ అయిపోయారు. ఇక ఇప్పుడు ఎవరెవరునో ఎందుకెందుకు పాపం చనిపోతే దాన్ని కూడా హత్య రచకాలు వాడేస్తా ఉన్నారు. వర్కౌట్ అవట్లా. గులకరా డ్రామా కూడా అయిపోయింది. ఇక ఇప్పుడు జనాలకు సంబంధించి వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేయాలి. ఎలా డైవర్ట్ చేయాలి? ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తీసుకురాలేదు కదరా అని ఆలోచించొద్దు. జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పాడు కదరా, ఇచ్చాడు, ఇవ్వలేదు కదరా, అది ఆలోచించొద్దు. అరే మెగా డిఎస్ అన్నాడు, అసలు డిఎస్ ఇవ్వలేదు కదరా, అది ఆలోచించొద్దు. బాధుడు చంద్రబాబు సమయంలో మేము వచ్చే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తా ఉన్నాడు కదరా, అది ఆలోచించొద్దు. ఎందుకంటే కరెంట్ ఛార్జీలు పెంచాడు భయంకరంగా. నా ఇల్లు ఎక్కడే ఉంది, రాజధాని ఎక్కడే అని చెప్పాడు కదరా, రాజధాని ఇప్పుడు లేదు కదరా, 3 రాజధాని అన్నాడు కదా, అది ఆలోచించొద్దు. సో మీకు అర్థమవుతుందా? ఇవి ఆలోచించకుండా ఉండాలి అంటే అప్పుడు ఏం చేయాలి? గలీస్తనంగా వరస్ట్గా ఏదో ఒకటి మాట్లాడాలి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా మాట్లాడతాడా? ఇంత చండాలంగా మాట్లాడేదేంటి, ఇంత చీప్గా మాట్లాడేదేంటి? దీని చుట్టూతోనే వాళ్ళు ఆలోచన తిరగాలి జనాలవే. ఇవే జనాలు మాట్లాడుకుంటా ఉండాలి. అందుకే షర్మిల కట్టిన యొక్క చీర పసుపు రంగు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మోకరిల్లి వాళ్ళ ప్లాన్లో భాగం అయిపోయింది. ఈమె వైఎస్ఆర్ వారసురాలా, చంద్రబాబు వారసురాలా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నాడు అంటే దీని వెనక ఆ స్క్రిప్ట్ రైటర్ ఎవరైతే ఉన్నారో వాడు అది పెద్ద స్కెచ్ చేస్తాడు. అదే జగన్తో డిస్కస్ చేస్తాడు. జనాలు ఏవైతే ఆలోచించాలో అవి ఆలోచించకుండా డైవర్ట్ అవ్వాలంటే ఇంత చిల్లరగా మనం బిహేవ్ చేయాలి. కాబట్టి ఇవే చేద్దాం. వర్కౌట్ అయిపోయింది. ఏ రకంగా? షర్మిల అదన్న కదా, షర్మిల పిన్ టు పిన్ వర్డ్ టు వర్డ్ కరెక్ట్గా మాట్లాడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి చెప్పినవి ఏవైతే ఉన్నాయో, రైల్వే జోన్లు, స్పెషల్ స్టేటస్లు, మెగా డిఎస్సీలు, జాబ్ క్యాలెండర్లు, ఇవన్నీ కూడా మందు బ్రాండ్ల పేరు మీద తిరుగుతూ ఉన్నాయిరా బాబు. ఇంకా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సవ్యంగా ఉంది? అసలు చూడ పరిపాలన అంటాడా అని ఆమె గట్టిగా మాట్లాడుతుంది. అటువంటి ఆమె సైతం చిచ్చి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత దిగజారుతాడా? ఇంత విచక్షణ జ్ఞానం లేకుండా మాట్లాడతాడా? బేసిక్ సెన్స్ లేకుండా మాట్లాడతాడా? ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతాడా? నేను కట్టుకున్న చీర, చెల్లినైనటువంటి నేను కట్టుకున్న చీర గురించి, ఆ రంగు గురించి ఇంత దారుణంగా మాట్లాడతాడా? పసుపు అంటే మంగళకరమే, పసుపు అంటే శుభసూచకమే, అందుకే పసుపు రంగుని కూడా లోగోగా సాక్షి ఛానల్కి వైఎస్ఆర్ పెట్టున్నాడే, అది తెలియదా ఈ మనిషికి అంటూ ఆమె సైతం మొత్తం డైవర్ట్ అయిపోయింది. చంద్రబాబు డైవర్ట్ అయిపోయాడు, పవన్ కళ్యాణ్ డైవర్ట్ అయిపోయాడు. అప్పుడు ఇక నాకు అనిపించింది, అయ్యా అమ్మ బాబోయ్ మామూలు ప్లాన్ కాదురా బాబు వీళ్ళవని. గతంలో కూడా నేను చెప్పున్నా. ఇదే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కే సభలకు వచ్చి కూడా పిల్లలు ఎదుర్కొంటే స్కూల్ పిల్లలు వాళ్ళ ఎదురు కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి, ఆయన భార్యల గురించి పెళ్ళాలంటూ పిచ్చి పిచ్చిగా రకరకాలుగా మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పాను, వాంటెడ్గా ఈయన చేస్తున్నాడు రబ్బాయి. ఇతను అసలు చేయాల్సింది ఏవైతుందో అవి మనం మాట్లాడతాం కదా, అలా మనం మాట్లాడకుండా మనం డైవర్ట్ అవ్వాలి అంటే ఇదిగో ఇటువంటి నీచంగా వరస్ట్గా మనం మాట్లాడితేనే కరెక్ట్ బాబు అనుకోండి అలా మాట్లాడుతున్నాడు ఆయన అని చెప్పేసి అన్న. ఇదిగో ఇప్పుడు ఇలాగా ఇప్పటికన్నా జనాలు డైవర్ట్ కాకుండా
అతను మాట్లాడే లేకి మాటలని, వైసీపీ చేసే గలీజ కోతులని పట్టించుకోకుండా పక్కన పెట్టినా, పట్టించుకున్నా, ఏవైతే స్పెషల్ స్టేటస్, మద్యపాన నిషేధము, పోలవరం కంప్లీషను, రాజధానులు, జాబ్ క్యాలెండర్లు, మెగా డిఎస్సీలు, మద్యపాన నిషేధాలు, ఆర్టిస్ట్ ఛార్జీలు కావచ్చు, కరెంట్ ఛార్జీలు కావచ్చు, పెరిగిన పన్నులు కావచ్చు, రిమైనింగ్ అన్ని మీరు తీసుకోండి. కళ్ళ ముందు అధ్వానమైనటువంటి రోడ్లు, ఇవన్నీ మీరు ఒక్కసారి చూసుకుంటే అప్పుడు మీకు అనిపించింది జగన్మోహన్ రెడ్డి ఎంత అధ్వానమైనటువంటి పరిపాలన, ఇటువంటి మనిషి ఎక్కడ ఉండాలి ఏంటో, అండ్ అసలు వైసీపీకి అసలు ఓటు వేయొచ్చు లేదో అప్పుడు మీ మన సాక్షి చెప్పింది. దెన్ ఆ రకంగా మీరు ఆలోచించండి, ఆ రకంగా అడుగులు వేయండి, రాష్ట్రాన్ని కాపాడుకోండి, వైసీపీ ట్రాప్లో మాత్రం పడకండి.